ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలు నింపుతూ ఓటర్ల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఎలా జరుగుతోంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సంబంధించి సమూల ప్రక్షాళన చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఈ ప్రాసెస్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఉన్నాము. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి బిఎల్ఓలు పూర్తిగా చూసుకోవచ్చు. ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకి కేటాయించిన ఏవైతే ఇళ్ల జాబితా ఉందో దానికి సంబంధించి ఇంటింటికి తిరుగుతూ దానికి సంబంధించిన బిఎల్ఓలు పూర్తిగా ఎమ్యునరేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఒక ఇంటి కుటుంబానికి సంబంధించిన అక్కడ వివరాలు నమోదు చేస్తూ ఏదైతే ఎమ్యునరేషన్ ఫారం ఉంటుందో ఆ ఫారం సంబంధించి వివరాలు నమోదు చేస్తూ దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళకి ఇస్తూ పూర్తిగా ఇంటింటికి తిరుగుతూ ఈ వివరాలు అయితే నమోదు చేసుకుంటున్నారు. పూర్తిగా ఈ ఎమ్యునరేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు అయితే తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు, గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఒక కాలనీలో ఏదైతే ఎమ్యునరేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఉందో దాన్ని ఇటు బిఎల్ఓలు పూర్తి చేస్తున్న పరిస్థితి చూపించండి. ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు, ఎన్ని ఫారాలు మీరు తీసుకొచ్చారు, వాళ్ళకు ఓటరు సంబంధించిన ఎలాంటి వివరాలు నమోదు చేసుకుంటున్నారు మీరు? సార్, ఇది 2 ఫారమ్స్ ఉన్నాయి మా దగ్గర. 8 వాళ్ళు, ఒక డూప్లికేట్ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ ఉంటుంది. ఇది ఒరిజినల్ నింపుకొని ఒకటి ఫార్మర్స్ ఉంటాయి కదా, అది ఇచ్చేస్తున్నాం. ఇది నింపుకుంటున్నాం సార్. మరియు 2002లో ఉంటే ప్రజెంట్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఫస్ట్ భాగంలో డీటెయిల్స్ రాసుకొని మళ్ళీ సెకండ్లో వాళ్ళ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ రాసుకుంటున్నాం. వాళ్ళ అమ్మ నాన్నది ఉంటే 2025ది ఉంటే అలా అమ్మ నాన్నది ఇక్కడ రాసుకుంటున్నాం, కింద వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటున్నాం సార్. అంటే ఈ వివరాలని మీరే రాస్తున్నారా? మేమే రాసుకుంటున్నాం సార్. అంటే మీకు ఇప్పటికీ ఎన్ని ఇళ్లను కంప్లీట్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు మీకు ఇక్కడ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు వస్తున్నాయి? అంటే కుటుంబాలు వాళ్ళు ఏదైతే మీరు వివరాలు నమోదు చేసుకున్నప్పుడు వాళ్ళు జనాలు ఏమంటున్నారు? జనాలు అంటే సార్ ఏం లేదు, 2002 వాళ్ళకి కొందరికి దొరుకుతలేవు సార్. తీసుకుని వస్తే మేము ఫిల్అప్ చేసుకుంటున్నాం. వాళ్ళకి అంటే వాళ్ళకు మేము చెప్తున్నాం సమాధానంగా, ఇట్లా ఉంటే 2002 ఉంటే తీసుకుని రండి. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుని రండి అని అంటున్నాం. ఇది అంటే ఒక ఇంటి యజమాని ఉన్నారు, వాళ్ళకి దీని గురించి ఏమైనా అవగాహన ఉందా అని అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈ ఎస్ఐఆర్ గురించి ఈ రోజు వచ్చేసారు, దానికి సంబంధించి ఏమైనా తెలుసా మీకు? ఏం లేదు సార్, ఏం లేదు. ఎంక్వైరీ చెప్తున్నాం, మొత్తం చెప్పేస్తున్నాం సార్. అంతనే సార్. అంటే దేని గురించి ఏమో చెప్తున్నారా? చెప్పండి సార్. అంటే మీరు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారా, ఇక్కడ వాళ్ళు ఉన్నారా అని అడిగిండ్రు, అంతనే సార్. వేరేది ఏం లేదు, బస్ అంతనే సార్. అంటే వివరాలు ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది ఏం లేదు సార్, మాకు ఏం లేదు సార్. ఇక్కడ వాళ్ళం అంతే సార్. ఇది చూసుకోవచ్చు, పూర్తిగా ఎవరైతే బిఎల్ఓలు వస్తున్నారో వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నామని ఇంటి యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఈ మొత్తం ప్రాసెస్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని మొత్తం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న గుడిహత్నూర్ ఎంఆర్ఓ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, చెప్పండి, ఎలా నడుస్తుంది? ఈ రోజే ప్రారంభమైంది, ఎలా కొనసాగుతుంది? ఇది ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారము ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్, ఇది ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. అంటే దీనిలో ఇది 1 month ఉంటుంది. మనకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ 1 month ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి. అందులో ఒక డూప్లికేట్ ఉంటుంది, అది మనకి ఇచ్చేటప్పుడు మన బిఎల్ఓ సైన్ తీసుకుంటున్నాడు. తర్వాత అది ఫామ్ ఫిలప్ చేసి ఒక డూప్లికేట్ అనేది ఓటర్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొక కాపీ వచ్చేసి ఆయన సైన్ చేసుకొని మాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అలాగే ఆన్లైన్ చేయడం జరుగుతుంది. మనకి ఇలా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు బిఎల్ఓ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ఓటర్ వివరాలు ఉంటాయి, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిలప్ చేశారు కాబట్టి ఫోటో ఫిల్ చేయాల్సి వస్తుంది, న్యూ ఫోటో, ప్రజెంట్ ఫోటో పెట్టాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2002 అంటే ఆ వ్యక్తి వయసు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఆయన ఇక్కడ ఉంటుంది. ఆయన అంటే 2002లో ఉంటే ఆయనకి ఇక్కడ ఇందులో ఆయన డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ. ఆయన ఇప్పుడు ఒకవేళ 2002లో ఆయన ఓటర్ అయ్యి లేడు అంటే ఇప్పుడు ఆయన డీటెయిల్స్ అన్నది ఇక్కడ చేస్తున్నామంటే ఇక్కడ ఎవరు 2002లో ఎవరైతే వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ బంధువులు ఏవైతే వాళ్ళ డీటెయిల్స్ అన్నది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆయన డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాము. ఇక్కడ ఎంట్రీ చేసి ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం మనము చేసుకొని వాళ్ళ సైన్ తీసుకొని
చేసుకొని ఇస్తాం. అలాగే వాళ్ళకి ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళ సర్నేమ్ కానీ నేమ్స్ అయినా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఫామ్ 8 ద్వారా ఫిల్అప్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఏది రాలేదు వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యూ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఫామ్ 6 ద్వారా నోటీస్ ఇచ్చి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది మా గుడిహత్నూర్ అనేది మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి పెళ్ళైన వాళ్ళ కోడళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఓటర్ లిస్టులో ఉండదు నేమ్ కాబట్టి వాళ్ళకి ముందే మనం బీట్ ఆఫ్ టామ్ చేయిస్తున్నాం. దేనికి అని అంటే మీరు అక్కడ నుంచి ఇది అయ్యే లోపల ఈ 1 month లోపల మీరు అక్కడ నుండి ఓటర్ లిస్ట్ మీ నేమ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏ పార్ట్లో ఉన్నారో తీసుకొని వస్తే ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు ఉంటుంది కాబట్టి చేస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్కరికి మనం మండల్లో విలేజ్లో మొత్తం టామ్ చేయించి వాళ్ళకు డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వమని చెప్పి వాళ్ళకు అలాగే ప్రతి ఒక్కరు ఫోటో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకోండి చెప్పి మేము కూడా మన జీపీ వారీగా టామ్ చేయించడం జరుగుతుంది. అంటే మేడం అవగాహన కార్యక్రమాలు జరిగాయి ఎస్ఐఆర్ గురించి క్షేత్రస్థాయిలో? మనకు ఆల్రెడీ చెప్తున్నాము. ఈ రోజు నుంచి మొత్తం గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడే చూసాము అంటే కనీసం అవగాహన లేదు, అసలు వాళ్ళు వచ్చారు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళే మేము ముంగడే చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఎస్ఐఆర్ మ్యాపింగ్ యాడ్ ప్రొవిజన్ చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు చేసాం కాబట్టి అది ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది. ఎవరికైతే బిఎల్ఓస్ ఇంటింటి తిరుగుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్న ఐడియా ఉంది. మనకు ఆల్రెడీ మీడియాలో బయట మొత్తం వస్తుంది కాబట్టి ఐడియా ఉంది. మాకు ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి దగ్గర ప్రతి పిఎస్లో గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం పెట్టి వాళ్ళకి ఎలా అంటే ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు ఒక 1000 ఓటర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి 1000లో టోటల్ దాదాపు 970 వరకు మనకి ఇదంతా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫామ్ ప్రకారం ఫిల్అప్ చేయడం జరుగుతుంది. న్యూ ఓటర్లు ఉంటే ఫామ్ 6 ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తారు. అంటే ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎస్డి లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ కూడా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో తీర్మానం చేసుకొని వాళ్ళకు అంటే విలేజ్ ఎల్డర్స్తో మాట్లాడి ఈ రకంగా ఉందని చూపించడం చెప్పడం జరుగుతుంది. మనము కూడా ఒక గ్రామ సభ చేసి మినిట్స్ తయారు చేయడం కూడా జరుగుతుంది. అంటే రాజకీయంగా వివాదం నెలకొన్న పరిస్థితి అందరికీ తెలుసు మేడం. దానికి సంబంధించి పారదర్శకపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది పారదర్శకత అనేది, ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ పారదర్శకత అనేది ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా మనం ఏదైతే ఫామ్స్ మనకి ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ సంబంధం ఉన్నదని ఏమీ ఉండదు. మనకి ఏదైనా డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది కాబట్టి డ్రాఫ్ట్ రోల్ ప్రకారం చూసుకొని దాని ప్రకారంగా మనము ఈ ఫామ్స్ ప్రకారం ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి దీని ప్రకారం చూసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి దీనికి జరగాల్సింది ఏమి ఎక్కడ కూడా మిస్టేక్ జరగడం కానీ పారదర్శక లేకపోవడం అనేది ఉండదు. ఇదే పూర్తిగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన మొదటి ప్రాసెస్, ఎన్యూమరేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఈరోజు ప్రారంభమైంది. పూర్తిగా ఎన్యూమరేషన్లో భాగంగా బిఏఓలు ఇంటింటికి చేరుకొని పూర్తిగా వివరాలు అయితే నమోదు చేసుకుంటున్నారు. ఆ బిఏఓలు ఏదైతే ఫారాలు అందిస్తున్నారో దానికి సంబంధించి పూర్తిగా వివరాలు నమోదు చేసుకొని అక్నాలజ్మెంట్గా అంటే ఒక కాపీ వాళ్ళకి ఇవ్వడం, మరో కాపీని తమ వద్ద వెతుకొని అది మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేయడం వంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పారదర్శకత అయితే మెయింటైన్ అవుతుంది అనుకుంటే అధికారులు కూడా చెబుతున్నారు.